వాస్తవాలు మాత్రమే పెట్టాలి. వాస్తవాల వల్లనే ఈరోజు మరి మన జీవితాలు మారుతాయని నేను బలంగా నమ్ముతున్నా. అందుకొరకు పట్టభద్రుల దగ్గర మాస్ మాటలు మాట్లాడకుండా మీకు డేటా మీ ముందర పెడితే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలనేది. మిత్రులారా, యాక్చువల్గా నిన్న మేము వరంగల్ క్యాంపెయిన్ కూడా రావాల్సింది. రాకేష్ రెడ్డి గారు మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే నిన్న ఉదయం ఇక్కడికి బయలుదేరిన వెంటనే మరి మన బీఆర్ఎస్ నాయకుడిని నిస్వార్థంగా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పార్లమెంటు ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలవాలని లక్ష్మీపల్లి అనే గ్రామంలో రాత్రింబవళ్ళు కష్టపడ్డ శ్రీధర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని ఆ గ్రామంలో నిద్రలోనే 7 సార్లు గొంతు నరికి చంపేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారికి ఎవరు అండ? మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. మరి వారి కుటుంబాన్ని ఓదార్చడం కోసం, ఆ దారుణ హత్యను ఖండించడం కోసం మీ ఖమ్మం వరంగల్ వచ్చే రోడ్ నుంచే మళ్ళీ వాపస్ పోయి నేను మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, మేమందరం కూడా శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కూడా అటువైపు మరి కొల్లాపూర్ వైపు వెళ్ళి మరి 100 మందితోని 1000 మందితోని ఆ అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. అందుకొరకే నిన్న రాలేకపోయాం. కానీ మరి సండ్ర వెంకట వీరయ్య గారికి నేను రాత్రి చెప్పడం జరిగింది, తప్పకుండా ఈరోజు మాత్రం సత్తుపల్లి నియోజకవర్గానికి తప్పకుండా మరి తన్నీరు హరీష్ రావు గారితో పాటు నేను కూడా పాల్గొంటానని వారికి చెప్పడం జరిగింది. మిత్రులారా, సత్తుపల్లి అంటేనే గుర్తుకొచ్చేది నాకు అడవి మల్లెల. అదేవిధంగా మరి సత్తుపల్లిలో కూడా ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు వారు చెప్పారు. మరి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ముందర ఈ సత్తుపల్లికి జరుగుతున్న అన్యాయం, సత్తుపల్లి విద్యార్థులకు అనాదిగా జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా బాలురకు బాయ్స్ స్కూల్స్లో సత్తుపల్లికి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పిన వెంటనే మరి మీ అభిమాన నాయకులు సండ్ర వెంకట వీరయ్య గారు లెటర్ల మీద లెటర్లు ఇచ్చి మరి మా ద్వారా మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి చాలా స్కూల్స్ శాంక్షన్ చేయించి ఆ స్కూల్స్కు బిల్డింగ్స్ వెతికి ఆ స్కూల్స్లో ఉండే రకరకాల సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్, కేసీఆర్ గారు పిల్లల జీవితాలు మార్చాలని ఇచ్చిన బడ్జెట్ను మరి పూర్తిగా ఖర్చు పెట్టే విధంగా చేయడం కోసం సత్తుపల్లికి దాదాపుగా 8 నుంచి 9 సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేయించే కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మిత్రులారా, మనం ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఏం చేయగలడు, ఆయన ఏ విధంగా మన జీవితాలు మార్చగలడు అన్న విషయాలు మనం ఆలోచించాలంటే, ఒక నిర్ణయానికి రావాలంటే ఆ వ్యక్తి ఏ ప్రస్థానం నుంచి బయటకు వచ్చిండో ఒకసారి చూడాలి. ఈరోజు మన ముందర ప్రధానంగా 2 అభ్యర్థులు కనిపిస్తున్నారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కాచి వడబోచి మరి మన ముందర ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని పెట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం మేము. మరి మా దగ్గరే అధికారం ఉందని 5-6 నెలల నుంచి మేధో మదనం చేసి వాళ్ళు కూడా ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు. ఆయన పేరు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? బరాబర్ ఉన్నది. మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిండు. వరంగల్ జిల్లా వంగపాడులో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఏ సాధారణ రైతులైనా మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు, మేము పడ్డ బాధలు మా పిల్లలకు రాకూడదు, మేము సరిగా చదువుకోలేకపోయాము కానీ మా బిడ్డలు బాగా చదువుకోవాలని తల్లి గర్భంలో ఉన్నప్పుడే కలలు. కానీ తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసినా పిల్లలను చదివిస్తారు. మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా తను 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్గా మారిండు. ఒక రైతు కుటుంబం నుంచి, ఎక్కడో వంగపాడులో ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఏనుగు రాకేష్ రెడ్డి ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్గా మారి అక్కడి నుండి ఆయన పోయిన ఇన్స్టిట్యూషన్ మామూలు ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది మీరు బాగా గుర్తించాలి. మన పిల్లలను ఒక స్కూల్లో జాయిన్ చేయించాలన్నా, మన
ఇళ్లలో ఎవరైనా అనారోగ్యంతో మంచం పడితే వాళ్ళని ఏ హాస్పిటల్లో జాయిన్ చేయించాలన్నా మనం మొట్టమొదట చూసేది ఆ డాక్టర్ దగ్గర వ్యాధి నయమవుతుందా కాదా. ఆపరేషన్ థియేటర్కి పోతే పేషెంట్ ప్రాణాలతో బయటికి వస్తాడా రాడా, ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ కాలం బతుకుతాడా లేదా అనే విషయాలే మనం జనరల్గా చూస్తాం. ఒక స్కూల్కు పంపిస్తే ఆ స్కూల్లో నుంచి చదువుకున్న విద్యార్థులు రేపు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. డాక్టర్లు ఎంతమంది అయినరు, ఇంజనీర్లు ఎంతమంది అయినరు, ఐఐటీలకు ఎంతమంది పోయినరు, ఎన్ఐటీలకు ఎంతమంది పోయినరు. ఇవాళ మీరు ఏనుగుల రాకేష్ రెడ్డి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి చదువుకున్న బిట్స్ పిలాని ఐఐటీలతో సమానంగా ఈ దేశంలో 70-80 సంవత్సరాల నుంచి చాలా గొప్ప విద్య అందిస్తున్నది ఈ దేశంలో. బిట్స్ పిలాని అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్. పిలానీలో దేశంలో ఒకటే క్యాంపస్ ఉండేది. ఈ మధ్యనే ముంబైలో ఒక క్యాంపస్ పెట్టారు, గోవాలో పెట్టారు, హైదరాబాద్లో ఉంది, దుబాయ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. బిట్స్ పిలాని ఎంత గొప్ప క్యాంపస్ అయ్యా అంటే దానిలో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎవరు నిరుద్యోగులుగా ఉండరు. 99.99%. దాంట్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు 1,86,000 మంది ప్రపంచంలో అన్ని ఖండాల్లో ఉన్నారండి. అన్ని ఖండాల్లో ఉన్నారు. అన్నం ఉడికిందా లేదనడానికి అన్న వెతుకులు పిసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. మొట్టమొదట మన తెలంగాణ బిడ్డ నిజామాబాద్ ఫణీంద్ర సమ అని redbus.in అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. redbus.in అంటే ఏంటయ్యా అంటే మనం ఇంతకుముందు మీ అందరికీ గుర్తుండాలి, మనం సత్తుపల్లి నుంచి జంగారెడ్డిగూడెం పోవాలి. ఇదే బస్ స్టాండ్లో నిలబడి ఎర్రటి ఎండకు ఎండుతూ లేకపోతే వానకు తడుస్తూ బస్సు ఎప్పుడు వస్తుందో, దాంట్లో సీట్లు దొరుకుతాయో లేదో, నెక్స్ట్ బస్సులన్న సీట్లు దొరుకుతాయా లేదా అనే ఆందోళన ఉంటుండే. దాదాపుగా 60-70 సంవత్సరాలు అదే బాధపడ్డాం. కానీ ఫణీంద్ర సమ బాధలు చూడలేక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారి ఈ దేశంలో ఉండే ప్రజలు నాగాలాండ్ నుండి గుజరాత్ దాకా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఎక్కడ బస్ ఎక్కాలనుకున్నా టాయిలెట్లో సెల్ ఫోన్ పెట్టుకొని లేకపోతే బెడ్రూమ్లో కూర్చొని లేకపోతే ఒక చెట్టు కింద కూర్చొని ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకునే విధంగా redbus.in అని ఒక యాప్ తయారు చేశాడు ఫణీంద్ర సమ. ఈరోజు redbus.in కనీసం అంటే 100 కోట్ల రూపాయల విలువైన కంపెనీ. ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఫణీంద్ర సమ? బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. నేను పోయిన సంవత్సరం అమెరికా వెళ్ళాను 2022లో. అమెరికా వెళ్తే అక్కడ మన మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ పాలకుర్తి అని చెప్పి ఒక మిలియనీర్ని కలిశాను. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయనకు బిట్స్ రత్న అవార్డు కూడా ఇచ్చారు. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఇంటికి పోతే 2 ఎకరాల బోస్టన్ మహానగరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద బంగళా కట్టుకొని ఓ స్విమ్మింగ్ పూల్ కట్టుకొని మంచి హాయిగా బతుకుతున్నాడు. నేను ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఆయన చెప్పింది ఏందయ్యా అంటే నా కంపెనీని $700 మిలియన్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతోని ప్రపంచంలో ఉండే పేద ప్రజలందరికీ కూడా చదివిస్తున్నానని చెప్పి ఆ ప్రశాంత్ పాలకుర్తి గారు చెప్పడం జరిగింది. మన రాకేష్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడో ప్రశాంత్ పాలకుర్తి అక్కడే చదువుకున్నాడు. మీ అందరికీ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ తెలుసు, జొమాటో, అదేవిధంగా స్విగ్గీ. ఆ స్విగ్గీ మీద ఐడియా ఉందా మీ అందరికీ? ఫుడ్ డెలివరీ సర్వీసెస్ స్విగ్గీ ఐడియా ఉంది కదా. స్విగ్గీ అనే కంపెనీని తయారు చేసింది ఎవరయ్యా అంటే నరేష్ రెడ్డి కదా, హర్షారెడ్డి. ఆ హర్షారెడ్డి కూడా బిట్స్ పిలానీలోనే చదువుకున్నాడు. తర్వాత బాబా కళ్యాణి, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ $3 బిలియన్ విలువైన కంపెనీ బాబా కళ్యాణి. అదేవిధంగా గులు మిర్చందాని ఓనిడా టీవీ అనే ఒక కంపెనీని తయారు చేసి ఈ ప్రపంచంలో స్మార్ట్ టీవీ రాని రోజుల్లోనే ఈ దేశ ప్రజలందరికీ కూడా ఓనిడా టీవీ అనేది చూపించింది బాబా గులు మిర్చందాని. అట్లా వందల మంది గొప్ప వ్యక్తులను, బిలియనీర్లను తయారు చేసింది బిట్స్ పిలాని. అలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి. మరి అక్కడ చదువుకొని బిట్స్ పిలానీలో విద్యార్థి నాయకుడిగా మారిన వాళ్ళు జనరల్గా చదువు మీద అంత శ్రద్ధ చూపించరు. కానీ రాకేష్ రెడ్డి ఒకవైపు విద్యార్థి నాయకుడిగా ఉంటూనే
మరోవైపు చదువులో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు మిత్రులారా బిట్స్ పిలానీలో. అక్కడి నుండి ఒక్క నిమిషం కూడా సమయం వేస్ట్ చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉండాలని చెప్పి ఆయన అమెరికా పోయాడు. సిలికాన్ వ్యాలీ, నేను కూడా సిలికాన్ వ్యాలీ పోయిన మిత్రులారా. సిలికాన్ వ్యాలీ పోయిన వాళ్ళు అంటే ఆ కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో పోయిన వాళ్ళు ఎవరు కూడా వెనక్కి రావాలని అనుకోరు. అందమైన ఇల్లు, ఎంతో గొప్ప భవనాలు, ప్రతి నెల కూడా 5 లక్షల కనీసం 5 లక్షల రూపాయల శాలరీ, లగ్జరీ కార్లు, ఏ విషయం గురించి చేతిలో క్రెడిట్ కార్డు ఉంటే చాలు ప్రపంచం మొత్తం స్వర్గంగా మారిపోతుంది, అంత గొప్పగా ఉంటుంది. కానీ అక్కడ ఫేస్బుక్ కంపెనీలో, సిటీ బ్యాంక్ కంపెనీలో పనిచేసిన రాకేష్ రెడ్డి మాతృభూమి ప్రేమతోని 2013లో ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా అక్కడ పడేసి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మన ముద్దు బిడ్డ మరి రాకేష్ రెడ్డి గారు. మరి ఆయన దాని తర్వాత కూడా ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాడిండు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారు చేశారు. ఇది రాకేష్ రెడ్డి గారి బయో. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఎమ్మెల్సీ అయితే రేపు నేను చెప్పిన ప్రశాంత్ పాలకుర్తి గారిని ఈ సత్తుపల్లికి తీసుకొచ్చి ఇదే హాల్లో మీటింగ్ పెట్టి మన పేద బిడ్డలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా గొప్పగా తయారు చేయగలడు. చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఫణీంద్ర సమ, మన తెలంగాణ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిన ఫణీంద్ర సమాను మీ ముందర పెట్టి మీ బిడ్డలకు కావాల్సిన గైడెన్స్ ఇప్పించగలడు. రాకేష్ రెడ్డి గురించి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆయన చూస్తే ఇట్లున్నాడు కానీ ఒక మంచి రచయిత, పత్రికలకు వ్యాసాలు రాసిండు. పేద పిల్లలు చదువుకోవడానికి ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటి మీద పేద పిల్లలకు వాళ్ళకు అర్థమయ్యే భాషలో రాయాలని చెప్పి చాలా చక్కటి పుస్తకాలు రాసి వాటికి పేద పిల్లలకు పంచిన వ్యక్తి మరి రాకేష్ రెడ్డి గారు. 3 బుక్కులు రాసిండు మిత్రులారా. ఇది రాకేష్ రెడ్డి గారి గొప్పతనం.